మోతిలాల్ అన్నగారికి ధన్యవాదాలు, నిరుద్యోగుల తరఫున ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినందుకు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మన నిరుద్యోగుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. నేను ముందుగా రేవంత్ రెడ్డిని ఒకటి అడగదలుచుకున్నా. అన్న రేవంత్ అన్న, మనది ఎక్కడనే మన పాలమూరు అంటే ఏంటి అన్న? ఎంతో మంది నాయకులు ఆంధ్ర పాలకులు కావచ్చు, మన తెలంగాణ నేలిన తెలంగాణ పాలకుడు కావచ్చు, అందరు మన పాలమూరుని ముంచిరు. అయినా కానీ మన పాలమూరులో ఏం చేసినా అన్న, పొట్టని చేతిలో పట్టుకొని హైదరాబాద్కు బతకనికి వచ్చినాం. మన పాలమూరు అంటేనే వలసలకు అడ్డ. అలాంటి పాలమూరుని మంది ముంచారు కానీ మనం ఎవరిని ముంచలే. ఇప్పుడిప్పుడే మన పాలమూరు అన్ని రంగాల్లో కష్టాన్ని నమ్ముకొని అన్ని రంగాలలో మనం దూసుకుపోతున్నాం. కానీ నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు అన్న అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నిరుద్యోగులు నీ మాట ప్రకారం నిన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు? ఒక పాలమూరు బిడ్డగా పాలమూరు బిడ్డలకు మందిని మోసం చేసేది, ప్రజల మోసం చేసేది తెలియదు. కానీ ఈ రోజు నువ్వు నిరుద్యోగ యువకులని మోసం చేస్తున్నావు అన్న. ఇది తర్వాత ఎంతకోసం అన్న అనుకుంటావు అన్న? నువ్వు నీ యొక్క పదవి ఈ రోజు నుండే పతనం కాబోతుంది అన్న అని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా మాకు ప్రతిపక్షాలకు సపోర్ట్ మేము పలకము. మాకెవ్వరు న్యాయం చేస్తే వాళ్ళకే జిందాబాద్ కొడతాం. ఈ రోజు 7,000 నోటిఫికేషన్ అంటున్నావు. ఎవరికి సరిపోతుంది అంత 7,000 నోటిఫికేషన్? అక్కడ ఒక్క పిల్లగాడు కూడా నా బుక్కు పడతలేడు. ఒక్కొక్క పిల్లలను చూస్తుంటే బాలబాల అయితే కన్నీళ్ళు వస్తున్నాయన్నా. ఎందుకన్నా గిట్ట ముంచాలనుకున్నావు? ఒక పాలమూరు బిడ్డగా నువ్వు కుర్చీ మీద కూర్చుంటే నువ్వు సీఎం అయితే 5 రోజులు 10 రోజులు పండుగ చేస్తున్నావు అన్నా. ఎందుకంటే మన పాలమూరుని అందరు నాయకులు నిర్లక్ష్యం చేసి ముంచిరన్నా. నువ్వు పాలమూరు గడ్డకెళ్ళి సీఎం అయితే మేము 5 రోజులు 10 రోజులు పండుగ చేసుకున్నావు. గిరాన్నమును పాలమూరు ప్రేమని పంచది. మన పాలమూరు అందరికి న్యాయం చేయాలి. ఒక పాలమూరు బిడ్డగా నువ్వు 15 ఏళ్ళు సీఎం గా కూర్చోవాలన్నా. నీ మీద మాకు కోపం లేదు, కక్ష లేదు. నువ్వు పాలమూరు బిడ్డగా ఇంకా 10 ఏళ్ళు కొనసాగించాలంటే నువ్వు ఒక ప్రజల మద్దతు ఉండాలి. ప్రజల పిల్లలమైన మాకు ఉద్యోగాలు ఎక్కువ కేటాయించాలి. 5,000 ఒక్కొక్క కులానికి ఒక్క పోస్ట్ వస్తలేదు. 7,000 పెంచినా కానీ ఒక్కొక్క కులానికి ఒక్క పోస్ట్ వస్తలేదు. ఈ పోస్టులతో మేము ఉద్యోగం విడగొడతాం అన్నా. మొన్న నీ మనవాడు పూరీలతో పూరీలు చేసావు అన్నా. కానీ నువ్వు నేను ఒక పెద్ద అన్ననన్నావు అన్నా. మా అమ్మ కుట్టిన ఒక అన్నలాగా భావిస్తున్నావు అన్నా. నిన్ను ఆ అన్నలాగా భావిస్తున్నావు కాబట్టి మా యొక్క సమస్యలను అర్థం చేసుకో. నువ్వు ఈ రోజు ప్రజల మద్దతు ఉంటేనే 2030లో సీఎం అయితే మళ్ళా మొన్న అంటిగా 2030-38 దాకా నేనే సీఎం అని అంటున్నావు. ప్రజల మద్దతు లేకుండా ఏడికెళ్ళైతే అన్నా నీకు సలహాలు ఎవరిస్తున్నాను కూడా మేము అడుగుతున్నాం. ఒక సలహాలు ఇచ్చడం నీ పక్కన చెప్పి మంచోని నియమించుకో అన్నా. ప్రభుత్వం మంచి వాళ్ళన్నా నువ్వు పాలమూరు పేరు నిలబెట్టాలన్నా అని కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజు అధ్వానం ఉంది. సో మీరు 20,000 నోటిఫికేషన్ తోని నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. 5-10 తోని కాదన్నా. ఈ యొక్క నోటిఫికేషన్ అంటే పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందంటేనే ఒక నిరుద్యోగులకు ఒక పండుగ వాతావరణం. 7 లైబ్రరీలు చూస్తున్నా కానీ పిల్లలు బుక్కులు పక్కన పెట్టారు. ఇది కాదు మనం చేయాల్సింది. ప్రజలకు న్యాయం చేయను. నువ్వు ఉండు. ప్రతిపక్షాలతో మాకు సంబంధం లేదు. ప్రతిపక్షాలతో ఎవరితో సంబంధం లేదు. నువ్వు ఇట్లా 20,000 నోటిఫికేషన్ తోని పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే నీకు పాలాభిషేకం చేస్తామా చేస్తామన్నా అని కూడా చెప్తున్నా. నువ్వు చేస్తామనే ఆశ కూడా మాకుంది. ఇప్పటి వరకు పోలీస్ నోటిఫికేషన్